చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకోండి అని టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 4 లక్షల మామిడి రైతు కుటుంబాలను ఆదుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ వినతి చేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదంతో పాటు మామిడి జ్యూస్ను భక్తులకు పంపిణీ చేయాలని, క్యూ లైన్లు, నరకదారుల్లో మామిడి జ్యూస్ పంపిణీ చేయాలని చెప్పారు. టీటీడీ సహకరిస్తే మామిడి రైతులు, కూలీలు, ఫ్యాక్టరీ కార్మికుల జీవితాలలో వెలుగులు నిండుతాయని తెలిపారు. జ్యూస్ పంపిణీ వలన రైతులకు ఆర్థికంగా మంచి జరుగుతుందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారిని, కార్యనిర్వాహక అధికారి వారిని ఇద్దరిని కూడా వేరువేరుగా కలవడం జరిగింది. నేను ఒక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగ కష్టాలని చూసిన వాడుగా టీటీడీకి ఒక విన్నపం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తోంది. చిన్న కష్టం రాకుండా చూసుకుంటోంది. మంచినీళ్ళ నుంచి భోజనం వరకు కూడా సకల సదుపాయాలని కల్పిస్తోంది. ఈ క్రమంలో నడిచి వచ్చే భక్తులకు కానీ, క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కానీ, అన్నదానంలో కానీ వారు పాలు ఇస్తున్నారు, మజ్జిగిస్తున్నారు. అదే సమయంలో మంచి అల్పాహారం ఇస్తున్నారు, క్యూ లైన్లో భోజనం పెడుతున్నారు. నేను ఈ సందర్భంలో 4 లక్షల కుటుంబాలు జీవన ఉపాధి అయినటువంటి మామిడి రైతాంగానికి సంబంధించి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది. ఆ మామిడి రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోలేకపోతున్నారు. అమ్మినటువంటి వారు పరిశ్రమలు వాటి గుజ్జుని ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాటిని కానీ జ్యూస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినట్లయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని తీసుకున్నట్లయితే క్యూ లైన్లో వస్తున్నటువంటి భక్తులకు కానీ, లేకపోతే నడిచి వస్తున్నటువంటి భక్తులకు కానీ, అదేవిధంగా అన్నదానంలో ఉన్నటువంటి భోజనం చేస్తున్నటువంటి భక్తులకు కానీ అనేక సందర్భాల్లో మీరు ఇచ్చే కూల్ డ్రింకులు కానీ ఆపిపెట్టి స్థానికంగా తయారవుతున్నటువంటి ఈ ఉత్పత్తుల ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ అయినటువంటి ఈ మామిడి జ్యూస్ని ఇచ్చినట్లయితే ఇటు భక్తులకు పరంగాను, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పెంచే విషయంలోనూ చాలా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. చైర్మన్ గారు, ఈవో గారు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని మేము లోతుగా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది.